ఎంత శక్తిమంతుడో, ఆయన శక్తిని బట్టి తన ప్రజలను ఏ విధంగా రక్షిస్తాడో అనే విషయాన్ని తెలుసుకొనబోతున్నాం. ఏంటండి, మన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన శక్తిని బట్టి మనల్ని ఏ విధంగా తను రక్షిస్తాడో అని తెలుసుకొనబోతుండగా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా స్పష్టంగా మైక్లో చదవండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం మైక్లో. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆమేన్. చాలండి. మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుని యొక్క కాలు, లేదంటే దేవుడు ఎంత పెద్ద దేవుడు అని మనం తెలుసుకొనబోతున్నాం. ఒకవేళ దేవుడు ఆకాశంలో కూర్చొని ఉంటే, ఆయన అడుగు పెడితే ఈ భూమి ఆయన పాదము కిందికి వస్తుందంట. అంటే దేవుడి కాలు ఎంత పొడుగైనది, దేవుడు ఎంత బలమైన వారు. ఆకాశమునకు భూమికి ఎంత వెడల్పు ఉందని శాస్త్రవేత్తలు లెక్క పెట్టాలనుకుంటే వారి జీవిత కాలం సరిపోవటం లేదు. దేవుడు అంటున్నాడు, అయ్యా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుడు ఆకాశంలో కూర్చొని ఉంటే, ఆయన అడుగు పెడితే భూమి ఆయన కాళ్ళ కింద ఒక చిన్న రాయి వలె ఉండిపోతుంది. అంటే మన దేవుడు ఎంత పెద్దవాడు. ఈ ప్రపంచము కన్నా దేవుడు చాలా గొప్పవాడు. దేవుని కాలే ఈ యొక్క భూమి ఆయన పాదము కింద రాయి వలె ఉంటుంది. అంటే అంత శక్తిమంతుడు. అనేకమైన శ్రమలలో మనం ఉన్నప్పుడు విడిపించగలడు అని నమ్మిన వారు ఆమేనని చెప్దాం. హల్లెలూయా. అంత శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి దేవుడు మానవుని నిర్మించిన తర్వాత చేసిన పని ఏంటి, చేయబోతున్నప్పుడు ఊహించినది ఏంటి అంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎవరిని చేశాడు? నరులను చేశాడు. మనమందరం ఎవరండి? ఆయన పోలికలో ఉన్న వారం. మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఒకరేమో ఎత్తుగా ఉంటారు, మరికొందరేమో కొంచెం చిన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు. అందరం దేవుని పోలిక ఏ విధంగా అవుతాము అనే ప్రశ్న మనకు రావచ్చు. అయినా కూడా మనందరం దేవుని పోలిక ఏ విధంగా అంటే, మనలో ఉన్న ఆత్మ దేవుడు కలిగి ఉన్న ఉనికి యొక్క ఆత్మ రెండు ఒకే స్వరూపము. కాబట్టి దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేశాడు అంటే, మనలో ఉన్న ఆత్మ దేవుడు ఒకే పోలిక కలిగి ఉన్నాము. మట్టిలో ఉన్నటువంటి మట్టి ద్వారా చేయబడిన ఈ శరీరము మట్టిలోకి వెళ్తుంది. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే ఈ ఆత్మ విలువైనది. ఈ దినాన బలపరిచేటువంటి దేవుని ఎదుట మన దృష్టిని పెట్టామా, లేదంటే ఈ శరీరములకు కావాల్సిన వాటి కొరకు మనము ఆశపడుతూ ఉన్నామా? అవును, మనకు డబ్బు కావాలి, కానీ ఎంతవరకు? డబ్బునే తమ దేవుడిగా భావించి ఆరాధించేవారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అయితే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. డబ్బు ఏమైనా ఆరోగ్యం ఇవ్వగలదా? ఆ యొక్క డాక్టర్స్ ఆ యొక్క ఆపరేషన్ చేస్తారు, అన్ని చేస్తారు, వారికి ఉన్న జ్ఞానంతో వారు చేస్తారు. కానీ పోయిన ప్రాణాన్ని తీసుకొని వారిలో ఊదగలరా? ఉన్నంత వరకు ఏదైనా వారు చెయ్యగలరు. కానీ లేని దానిని కూడా ఉన్నట్టుగా పలికి ఊపిరి వేయగలిగిన దేవుడే శక్తిమంతుడైన దేవుడు. అందుకే వాక్యము రాయబడి ఉన్నది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీకు ఎవరికైనా సమస్యలు ఉన్నాయా అని అంటే మీరు ఇప్పుడు మౌనంగా ఉండొచ్చు. లోపల ఏమో ఉంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది, లేదా అండి? అయితే మీ సమస్యను ఒకవైపు పెట్టండి, ఇంకొక వైపు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఈ సమస్య కన్నా, ఈ లోకము కన్నా, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త చాలా పెద్దవాడు, గొప్పవాడు. కాబట్టి నా సమస్య చాలా చిన్నది అని నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. ఏంది గొప్ప? సమస్య గొప్పనా? మన దేవుడు గొప్పవాడా?
ఒకవేళ సమస్యనే గొప్ప అని నీవు దాన్నే భావిస్తూ ఉంటే, ఇంత గొప్ప దేవుడు ఆకాశములను సృష్టించి ఆకాశంలో కూర్చొని భూమి తన పాదపీఠముగా చేసుకున్న దేవుణ్ణి మనము తక్కువ చేసిన వారముగా మీరు అనుకుంటారు. కాబట్టి అలా అనుకోనకుండా దేవుని శక్తి ఎటువంటిదో వాక్యము సెలవిస్తా ఉన్నది. మన సమస్య చాలా చిన్నది, అనారోగ్యం చాలా, అవమానం చాలా, దరిద్రత చాలా చాలా చిన్నవి. ఏది గొప్పది? దరిద్రతను తొలగించి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు చాలా గొప్పవాడు. అవమానము తొలగించి అవమానమునకు ప్రతిగా ఘనతనిచ్చే దేవుడు చాలా పెద్దవాడు. మరొక మాట చదువుకుందాం. ఇంతవరకు ఆయన కాళ్ళు ఎంతో పొడవైనవి అని తెలుసుకున్నాం. అందుకే భక్తులు ఒక పాట రాశారు. ఏమని అంటే, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైనా. కము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు, దేవుని పాదాలు అపరంజిమయము. మనకు సింహాసనము పాదపీఠం అంటే, రాజు తన కుర్చీలో సింహాసనం పైన కూర్చొని ఉన్నప్పుడు రాజ టీవీ కొరకు కాళ్ళ దగ్గర ఒకటి వేస్తారు. ఏంటి? అదే పాదపీఠం. చిన్న పీట వేస్తారు. అంటే దేవుని దృష్టిలో ఈ భూమి ఏ పాటిది? ఒక చిన్న పీట వంటిది. ఆ రాజు కూర్చొని దాని మీద ఒక కాలు పెట్టినప్పుడు అంత చిన్నది ఈ భూమి అయినప్పుడు, అంత పెద్ద భూమిలో ఇంత పెద్ద మనిషిగా మనం ఉన్నప్పటికీ మన సమస్య ఏ పాటిది అని గమనించి, మన దేవుడి శక్తి చాలా గొప్పది కాబట్టి ఆయన శక్తిని బట్టి నాకు సహాయము చేస్తాడు అని నమ్మిక ఉంచాలి. ఇంతవరకు ఆయన కాళ్ళలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన చేతుల్లో ఉన్న శక్తిని తెలుసుకొనబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. పాత నిబంధనలో 601 పేజీ నెంబర్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. మైక్లో చదువుదాం. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడేవాడు, జేనతో ఆకాశములు కొలుచూచిన వాడేవాడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవాడు, తాసుతో పర్వతములను తూచిన వాడేవాడు. మనం గమనించినట్లయితే తన చేతితో, అందరు ఇక్కడ గమనిద్దామండి, తన చేతితో. ఇప్పుడు మన అందరి చేయి చూపిద్దాం ఒకసారి, అందరు కూడా చేయి చూపిద్దాం. మన చేతితో మనము ఈ ప్రపంచంలో ఉన్న ఇసుకను కొలచగలమా? మన ఇంటి దగ్గర ఇల్లు కట్టేటప్పుడు ఉన్న ఇసుకనే మన చేతులతో కొలవలేం. దేవుడు అంటున్నాడు, ఆయన తన చేతులతో ఈ లోకంలో ఉన్న ఇసుకను, మట్టిని, భూమిని అన్నీ కూడా ఆయన చేతులతో కొలుస్తాడు. అంత శక్తిమంతుడు. అంటే మన దేవుని శక్తి ఈ భూమిని కొల్చగలిగినంత గొప్ప, పెద్ద చేయగలిగిన దేవుడు మన సమస్యను చిన్నగా చేసి మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఈ మాట చెప్పాడంట, డాక్టర్ గారు చాలా బాధేస్తా ఉంది, ఏదో లోపల జరిగిపోతా ఉంది, అయితే నువ్వు నాకు టెస్టులు చేయన్నాడంట. డాక్టర్కు దొరకక ఒక పేషెంట్ దొరికాడు అని ఆ స్కానింగ్లు, ఈ స్కానింగ్లు, తల నుంచి కాళ్ళ వరకు అన్నీ చేశాడు. ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి తెలుసా? ఆ డాక్టర్ గారు రిపోర్ట్ చూసి ఒక మాట అన్నాడు, అయ్యా, తల దగ్గర నుంచి కాళ్ళ వరకు అన్ని టెస్టులు చేశాను, బ్లడ్ టెస్టులు చేశాను, సిటీ స్కానింగ్ చేశాను, తలకు స్కానింగ్ చేశాను, కాళ్ళకు స్కానింగ్ చేశాను, బోన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందో చూశాను, కానీ ఏ ఒక్క ప్రాబ్లం నీకు లేదు. లేదు డాక్టర్ గారు, ఏదో ప్రాబ్లం ఉంది, నాకు చెప్పండి అంటే ఆ డాక్టర్ ఎంత చెప్పినా వినలేదు. అందుకు ఆ డాక్టర్ అన్నాడు, అవునా, సరే, నువ్వు ఎంత చెప్పినా వినడం లేదని 1 నెలలో చనిపోతావు అన్నాడంట. ఆ వ్యక్తి, అయ్యో, ఎన్ని రోజులు బ్రతుకుతాడు?
ఒక నెల బతుకుతాడని చెప్పి అంతవరకు అప్పుల బాధలో, కష్టాల్లో, ఇబ్బందులో, దుఃఖంలో ఉన్నాడు. ఎంతవరకు సమయం ఉంది? ఒక నెల ఉందని చెప్పి ఫస్ట్ టౌన్కి వెళ్ళి మంచి టైలర్ దగ్గరికి వెళ్ళి మంచి బట్టలు కుట్టించారంట. ఒక నెల బతుకుతాను కదా, ఆ నెలలో బాగా జీవించాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచి భోజనం చెయ్యాలి, ఉన్న డబ్బులు ఏదో వాడుకుందామని స్థలము అవి అమ్మేసి సరే డబ్బులు సమకూర్చుకొని మంచి వస్త్రాలు కుట్టించాడు. రోజుకు ఒకటి ఎన్ని అవుతాయండి? 30. సరే 30 వస్త్రాలు కుట్టించాడు, డ్రెస్సులు. సరే రోజుకొక భోజనం తింటున్నాడు. సరే ఆ వ్యక్తి ఇంకా చనిపోతాను, ఇంకా జీవితం లేదు, ఉన్న ఈ ఒక్క నెల బాగా బ్రతుకుదామని ప్రారంభించి నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. ఈ వ్యక్తి చనిపోలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అయ్యా ఏంటి మీరు 1 నెలలో చనిపోతారన్నారు, ఏం కాలేదే అంటే డాక్టర్ అన్నాడంట, అయ్యా నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు అప్పుల బాధలో ఉండి నీ దగ్గర ఉన్న షర్ట్లన్నీ చాలా బిగించుకుపోయినాయి, కొత్తవి నువ్వు కుట్టించుకోలే, బిగించుకుపోయినప్పుడు ఇలా దగ్గరికి ఉంది, గాలి పీల్చుకోవడానికి కూడా నీకు సరి అయిన శ్వాస పీల్చుకోవడానికి కూడా అనుకూలంగా లేదు, అంతా చాలా పాత బట్టలు వేసుకొని ఇలా దగ్గరగా బిగించుకుపోయి ఉంటే నీకు ఊపిరాల్లా, ఎన్ని టెస్టులు చేసినా నీకు ఏమీ రాలేదు. ఇప్పుడు నువ్వు 3 నెలలు బ్రతికావంటే ఏం మారింది? వస్త్రం మారింది, బాగా కుట్టించావు, మెడ దగ్గర ఫ్రీ అయిపోయింది, కాబట్టి నీకు ఇప్పుడు శ్వాస బాగా ఆడుతూ ఉంది, కాబట్టి నువ్వు మరణించలేదయ్యా, నేను చెప్పినా నువ్వు వినలేదు, సరే 1 నెల బ్రతుకుతావని పంపించాను, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించావు, ఇప్పుడు ఏమైంది? అసలు చావే ఆ వ్యక్తి దగ్గరికి రాలేదు. కొన్నిసార్లు సమస్యలే ఉండవు, లేకున్నా చాలా మందికి తెలుసు, ఏదైనా గాయమైనప్పుడు చిన్నగా గీకి పెద్దవి చేస్తారు కదండి. ఆ విధంగా ఇంటిలో కానీ సమాజంలో కానీ కొంతమందికి సమస్యలే ఉండవు, కానీ ఊరుకుండలేక గీసి పెద్దది చేసుకొని చాలా ఘోరమైన వాటిగా తెచ్చుకొని బాధపడతారు. కాబట్టి మన జీవితంలో సమస్యను తొలగించే గొప్ప దేవుడు ఉన్నాడు. మన సమస్యలు ఆయన బలము ముందు, ఆయన చేతి ముందు, ఆయన చేయుచున్న కార్యముల ముందు చాలా చిన్నవి. కాబట్టి మన దేవుని వైపు దృష్టిని ఉంచుదాం. చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 18వ కీర్తన 15వ చరణాన్ని చదువుకుందాం. 18వ కీర్తన 15వ చరణం. యెహోవా, నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగముల కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఆమేన్. మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నామండి? ఆయన కాలంలో ఉన్న శక్తిని, ఆయన ఎంత పెద్ద దేవుడిని తెలుసుకున్నాం. రెండవదిగా ఆయన చేతులు. మూడవదిగా తెలుసుకుందాం ఆయన ఊపిరి. అందరం ఇటువైపు చూద్దామండి. ఒక్కసారి తలలు పైకెత్తండి, ఆ పైకి కాదు, ఇటువైపు. హల్లెలూయా. ఆయన ఊపిరి వదలగా సముద్రములో ఉన్నటువంటి నీటి భాగములో కింద ఉన్న ఆ యొక్క అగాధములలో, సముద్రపు కింద ఉన్నటువంటి జలములు గడ్డగట్టిపోతాయంట, ఐస్ వలె. అంటే దేవుడు ఊపిరి వదలగా సముద్రమే గడ్డగట్టేటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆయన అదే ఊపిరితో ఇక్కడున్న మనందరికి జీవం పోసాడు. హల్లెలూయా. ఆయన ఊపిరి విడువగా సముద్రమే ఐసు మంచు గడ్డ వలె మారిపోతే, ఆయన ఊపిరి ఊదగా ఈ మట్టి శరీరము జీవాత్మగా మార్చబడినది. ఈ మట్టి శరీరములు జీవాత్మలుగా మార్చబడ్డాయి అంటే ఆయన ఊపిరిలో శక్తి ఉంది. ఆయన చేతుల్లో స్వస్థత ఉన్నది, ఆయన కాలంలో స్వస్థత ఉన్నది. కాబట్టే మన దేవుడు చాలా శక్తిమంతుడని ఈ దినాన నేను ప్రకటన చేస్తున్నాను. అంటే మన దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆయన ఊపిరి వదిలితే ఆయన ఊపిరికే సముద్రము మంచు వలె గడ్డగట్టుతుంది. అటువంటి సముద్రమును ఎవరైనా చేతులతో కొలవగలడా? సముద్రమును కొలచగలిగిన దేవుడు మన తండ్రి. మనం పక్కవారితో చెప్దాం, సముద్రమును కొలచగలిగిన దేవుడు నా తండ్రి అని.
మన దేవుడు సముద్రమును కొలచగలిగిన దేవుడు అంత శక్తిమంతుడైతే ఆయన మన తండ్రిగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చదువుకుందామండి. కీర్తనలు 124వ కీర్తన 124వ కీర్తన ఒకసారి అందరూ బైబిల్ తెరుద్దామండి. 124 అందరం కలిసి ఈ మాటలు చదువుదాం. మొదటి నుంచి 8 చరణాలు ఉన్నాయి. అందరము కూడా గట్టిగా ఒకే స్వరముతో ఒకరు మైక్ లో చదువుతారు, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి చదువుదాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు. జలమును మనలను ముంచివేసి ఉండును, ప్రవాహములు మన ప్రాణముల మీద పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణము మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణమును వేటగాండ్ల ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. 6వ వచనంలో ఉన్నది, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. అపవాది పళ్ళకు దేవుడు మనల్ని వేటగా అప్పగింపలేదు. అప్పులకు దేవుడు మనల్ని వేటగా అప్పగింపడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. శ్రమలకు కాదు, దేవుడు ఆశీర్వాదమునకు మనకు వారసులుగా చేసి ఉన్నాడు. ఈ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. రాయబడిన మాట ఏంటి అంటే, దేవుడు తోడుండకపోతే వేటగా పట్టుకుంటారు అని రాయబడి ఉన్నది. మనము ఈ 2వ వచనంలో 3వ వచనంలో మనం గమనించినట్లయితే, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల ప్రాణముతోనే మింగివేసెదరు. దేవుడు మనకు తోడై ఉండకపోతే జలములు కూడా మింగేస్తాయి, శత్రువులు ప్రాణంతోనే మింగివేస్తారు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి, శక్తిమంతుడు కాబట్టి, ఆయన మనకు సహాయము చేస్తాడు కాబట్టి ఏదియు మనలను హాని చెయ్యదు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంత శక్తిమంతుడైన కాళ్ళలో, చేతుల్లో, ఊపిరిలో బలం ఉంది కాబట్టి ఆ బలముతో మనకు సహాయము చేస్తాడు. మన సమస్యను విడిచిపెట్టి దేవుని వైపు మన జీవితంలో ఆయన పైన దృష్టి పెట్టి మనం జీవితాన్ని కొనసాగిద్దాం. ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.